వెల్కమ్ టు LG టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాముద్దీన్ కాలనీలో అర్హులైన ప్రజల వద్ద నుండి ఇళ్ల స్థలాలకై అర్జీలను స్వీకరణ. ఈ నెల 10వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సేకరించిన అర్జీలు. పాలకులలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ సెంటర్ వెల్లడించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. అతి త్వరలోనే నూతన లీగల్ సెల్ కమిటీ నియామకం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్. బోడుపల్ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీ మైసయ్య ఆధ్వర్యంలో జ్ఞానమాల కార్యక్రమం. ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాముడు. తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం కేవలం రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే లేదనే వాస్తవం గడిచిన దశాబ్ద కాల కేసీఆర్ పాలనలో చూశామని ప్రొఫెసర్ ఖాసిం పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాద సమస్యలే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కృషి చేస్తోందని, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న న్యాయవాదుల చిరకాల ఆకాంక్ష న్యాయవాద రక్షణ చట్టం త్వరలో ఆమోదం పొందుతుందని, ప్రభుత్వం ద్వారా నియామకం కానున్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివిధ పోస్టులను స్థానిక మంత్రుల సహకారంతో త్వరలోనే భర్తీ చేస్తామని, అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని, యువ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. గత 6 నెలల క్రితమే ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ లీగల్ సెల్ కమిటీ రద్దయిందని, త్వరలోనే భారీ ఎత్తున న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి కొత్త కమిటీని ప్రకటిస్తామన్నారు. మేనిఫెస్టోలో ఇంపార్టెంట్ పెట్టాము. బహుశా క్యాబినెట్లో అప్రూవల్ అయ్యి చట్టంగా మారబోతుంది. ఇది అందరూ కూడా ఎప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి అడ్వకేట్స్కి ఒక ప్రాబ్లం ఉండే, బాధ ఉండే. అదే అందరికీ డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది. మన అడ్వకేట్స్ మీద కూడా దాఖలు జరుగుతున్నాయి. మాకెందుకు లేదు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి, అట్లే జర్నలిస్టులకు కూడా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఇట్లనే అడ్వకేట్స్ కూడా ఈ మన క్యాబినెట్లో తీర్మానమై త్వరలో చట్టంగా రాబోతుంది. ఈ విషయాన్ని న్యాయవాదులు గమనించాలి. రెండవది ఏమైంది, 2019 తర్వాత కొత్త న్యాయవాదులు చాలా మంది ఎన్రోల్ చేస్తున్నారు. వాళ్ళెవరికి కూడా ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇన్సూరెన్స్ లేకపోతే ఏంటంటే ఏ హాస్పిటల్ నుంచి కూడా మనం భరించే పరిస్థితులు లేవు. కాబట్టి మా యువ న్యాయవాదులకు కూడా ఇమ్మీడియట్గా న్యాయం చేయాలంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనేది ఒక కోరుకుంది. దాన్ని కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా అది ఆల్రెడీ కార్డ్స్ నెక్స్ట్ అసెంబ్లీలో పెడతా ఉన్నారు. పెట్టి బడ్జెట్ పెంచాలి. గత ప్రభుత్వం 100 కోట్లు ఇస్తే 100 కోట్లు సరిపోతుంది. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నతి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 311వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు, ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పంగా ప్రణయ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు. అనంతరం ప్రజాసేవలో రాపోలు రాములు డాక్టరేట్ పొందిన సందర్భంగా నతి మైసయ్య ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి రాజ్యాంగాన్ని బహూకరించారు. అదేవిధంగా పంగా ప్రణయ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో బోడుపల్లి ఫెడరేషన్ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు, అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో 311 వారాలుగా జ్ఞానమాల పేరిట ఆ మహనీయునికి మాల సమర్పించి భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని ప్రతి వారము చదివి వినిపించి ఆ మార్గంలో ప్రయాణించడానికి కృషి చేస్తున్నటువంటి అంబేద్కర్ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య గారికి, వారి బృందానికి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మానవాళి మనుగడలో
సమానమైన అవకాశాల కోసం సమానంగా జీవితాలు గడపాలనేటువంటి దాంట్లో అంతరాలు లేని సమాజం నిర్మాణం కావాలని ఈ కుల వ్యవస్థ నిర్మూలించబడితేనే భారతదేశం యొక్క స్థితిగతులు బాగుపడతాయి అని చెప్పి ఆలోచించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు భారతదేశంలో కాదు అనేక దేశాల్లో అమెరికాలో కానీ లండన్లో కానీ బెల్జియంలో కానీ వియత్నాంలో కానీ ఇలా సుమారు 25 దేశాల్లో వారి విగ్రహాలు వెలిసి ఉన్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి గౌరవనీయులు పెద్దలు మరి ఈ గ్రామ యువతకే ఒక ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు శ్రీ రాపోల్ రాములు గారు మరి ఈ అంబేద్కర్ను నిర్మాణం కోసం కూడా 6 నిమిషాలు కృషి చేసిన మహానుభావుడు ఆయన మరి ఈరోజు ఆయనకు చిన్న డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు మరి ఈరోజు మేము ప్రతి ఆదివారం మరి అంబేద్కర్ గారికి మరి ఆయన చూపిన దారిని నడుస్తూ ప్రతి ఆదివారం అంబేద్కర్ గారికి పూలమాల వేసి మరి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ వారంతో 311 ఆదివారాలుగా మరి కంటిన్యూగా నిర్వహిస్తున్నా మరి ఆయన పూర్తి తీసుకొని మేము ఇది చేస్తున్నాం. దయచేసి మీరంతా ఎక్కడున్నా ఏం చేసినా కూడా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు పఠించినట్టయితే అందులో విషయాలు మనకు అర్థమైతే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ ఈ అంబేద్కర్ను పూజించే కార్యక్రమం అంటే పూజించమని నేను రోజు మొక్క. బూర్గంపాడు జూనియర్ కళాశాలలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బంధువుల పేరుతో హాస్టల్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బయటకు తీసుకెళ్లారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడైన స్వర్గీయ డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే మాలుత్ రామ్దాస్ నాయక్ రాష్ట్ర హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాగాడు కొన్ని పక్క వచ్చాను అడిగు ఏడెందుకు మళ్ళీ మాగాడు మధ్యలో ఎందుకన్నా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్మాణం చేపట్టిన పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే మాలుతు రామ్దాస్ నాయక్ పరిశీలించారు. గ్రామ సమీపంలోని మామిడి తోటలో తన తల్లిదండ్రులు సోదరుల సమాధుల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖమ్మం నగరంలోని ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జై విలాస్ని డెవలపర్స్ బ్రోచర్స్ అండ్ క్యాలెండర్స్ ను జేపీటీ అధినేత హుంచపు రాంబాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రతి సామాన్యుడు తన కలల భవనాన్ని సొంతం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. దానికి కేవలం ₹1,00,000తో కూపన్ కొనడం మాత్రమే ఇంటి నిర్మాణం జరిగిన ప్రాంతంలో ఉన్న రేటును బట్టి ₹1,00,00,000 ఇంటికి ₹1,00,000తో కూపన్ కొని 100 కూపన్లు కాగానే లైవ్లో ప్రజలు ప్రముఖుల సమక్షంలో లాటరీ పద్ధతిలో గెలిచిన వారికి సన్మానం చేసి మరీ ఆ కలల ఇంటిని బహుకరిస్తామని తెలిపారు. బ్రోచర్ రిలీజ్కు అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రోగ్రాం జై విలాస్ని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో మంచి పండుగ వాతావరణంలో జరిగింది.
ఇంతమంది ఇంత భారీ ఎత్తున ప్రేక్షకులు, కస్టమర్ దేవుళ్ళు, బంధుమిత్రులు, మార్కెటింగ్ సిబ్బంది ఇంత భారీగా ధైర్యాలు వస్తారని నేను అనుకోలేదు. ఇది జన సముద్రంలా నడిచింది. ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి జయ విలాసంలో ఇంత జనంలో ఇంత మంచి స్పందన ఉన్నందుకు మేము ఎప్పుడూ జనంలో ఉంటాం. జయ విలాసిని డెవలపర్స్ కంపెనీ స్టార్ట్ చేసిన ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 23 వెంచర్స్ వేసాము. ఎక్కడ ఏ వెంచర్లో కూడా చిన్న డిస్టర్బ్ లేకుండా ఇవాళ మార్కెట్లో మంచి ఒక బ్రాండ్గా ఉన్నాము. అది దేవుడిచ్చిన వరం అనుకుంటాను. మునుముందు కూడా ఇంకా జనానికి ప్రతి సామాన్యుడు కూడా ప్లాట్ కొనే విధంగా అందుబాటులో ధరలో, తక్కువ ధరలో మంచి క్వాలిటీ వెంచర్స్, క్వాలిటీ కన్స్ట్రక్షన్స్, హౌసింగ్ నిర్మాణం చేసి అందిస్తున్న సంస్థ మా సంస్థ. ఈ 10 సంవత్సరాలలో ఎంతోమంది కస్టమర్ల ప్రేమను, అభిమానాలను పొందిన సంస్థగా మా జయ విలాసిని డెవలపర్స్ సంస్థ ఉంది. మునుముందు కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు, రాబోయే రోజుల్లో మంచి వినూత్నమైన ప్రాజెక్టులు ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరల్లో తీసుకొచ్చి మంచి ఆర్థిక వృత్తిని అందిస్తాము అని తెలియజేస్తున్నాను. అలాగనే ఈరోజు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అని, అది బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన బడ్జెట్గా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో విఫలమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదని, బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు బడ్జెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు అడగాలని, ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు కేటాయించిన నిధులపై ప్రశ్నిస్తామని, తెలంగాణకు చెందిన ఎంపీలంతా తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. 50,65,000 కోట్లు ఏదైతే బడ్జెట్ నిన్న మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంత స్థాయి బడ్జెట్ ని తీసుకొచ్చిరో, ఈ బడ్జెట్ పంపకాల మీద చర్చ జరగబోతుంది. ఈ బడ్జెట్ పంపకాల మీద చర్చ జరిగినప్పుడు ఇప్పుడు మా ఎంపీలను మేము ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు పేపర్ టేబుల్ మీద పెట్టింది, దీని మీద చర్చ జరుగుద్ది. మనకేం రావాలి, మనకేం తెచ్చుకోవాలన్న ఈ డాక్యుమెంట్ ని నేను మీడియాకి ఈరోజు రిలీజ్ చేస్తున్నా. ఇది నేను మన రాష్ట్రంలో గత సంవత్సరంలో మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే అందరు మంత్రుల్ని కలిసినటువంటి ఈ డాక్యుమెంట్ ని నేను రిలీజ్ చేస్తా. ఈరోజు మీ అందరు చూస్తారు ప్రయత్నం ఏం చేస్తున్నామని. ఎన్నిసార్లు ఢిల్లీలో పోతే ఎన్నిసార్లు వాళ్ళు ఒప్పుకుర్రు, కానీ తీరా నిన్న పేపర్ పెట్టే సమయానికి వస్తే ఆమె గంట సేపే మాట్లాడింది. ఆ గంట సేపట్లో ఒక్క నిమిషం అన్న తెలంగాణ గురించి కానీ తెలంగాణ సబ్జెక్ట్ గురించి మాట్లాడేటువంటి ఓపిక లేదు. ఆమె ఏమైనా బీహార్ గురించి చెప్తుంది. ఆమె చెప్పిన ఒక అంశంలో నాకు క్లియర్గా అర్థమైంది. ఒక అంశం ఎగ్జాంపుల్ చెప్తా, ఆమె ఎంత చిత్తశుద్ధి చెప్పింది. ఉడాన్ స్కీమ్ కింద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చాలా వరకు తీసుకొస్తున్నాము, సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు విమానం ఎక్కేటట్టు చేస్తా అని చెప్తుంది. ప్రజాపాలనకు వచ్చినాము, ఈ ప్రజాపాలన చేసుకునే సమయంలో మనకు నిధులుంటే ఈరోజు ఏందండి సమస్య? ఈరోజు ఎందుకు గత సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మంత్రి, ఒక్క ముఖ్యమంత్రి, మంత్రులు ఏ రోజన్నా ఖాళీ ఉర్రా? 24 గంటలు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ. కష్టం ఎక్కడుంది మనకు? నిధులు 7 లక్షల కోట్లు అప్పయింది. ఎంత వాసమో ఈరోజు మీరు నమ్మరు, 40 నుంచి 45,000 కోట్ల రూపాయలు వాళ్ళ హయాంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది వాళ్ళు. ఇవాళ నెలకు 6,000 చిల్లర కోట్లు నెలకు కిష్టి కట్టాల్సిన పరిస్థితి. మేడ్చల్ జిల్లా దొండిగల్ మున్సిపల్ పరిధి గండి మైసమ్మ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గండి మైసమ్మ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రధానమంత్రి మోదీ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు నిన్న కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగిందని చెప్పేసి మా పీసీసీ పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కార్యక్రమాలను నిరసిస్తూ ఎక్కడికక్కడ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు తెలియాలని చెప్పేసి కోరడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ చౌరస్తాలో
ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా దానం చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన చట్టంలోని అంశాలు కానీ అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత 7 ఏడాది కాలం పాటు పలు సందర్భాల్లో కూడా రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను అలాగే ప్రధానమంత్రి గారు కూడా వివిధ సందర్భాల్లో కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను పూర్తి చేయాలని చెప్పి మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి సరైన వాటా అన్ని రంగాల్లో కూడా ఇవ్వకపోవడము ఈరోజు 4 కోట్ల ప్రజానికాన్ని కూడా అవమానపరిచే విధంగా మన కేంద్ర ప్రభుత్వము పనితీరును నిరసిస్తూ ఈరోజు గండిమైసమ్మ చౌరాస్తాలో ఏదైతే మోడీ మరియు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ కిషన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ కూడా ఇలా దానం చేయడం జరిగింది. మనకు అన్ని రంగాల్లో రావాల్సినటువంటి వాటాలను మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి ఈరోజు దుందిగల్ మున్సిపాలిటీ పక్షాన మరియు కుత్బులాపూర్ మండల పక్షాన ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మన యొక్క ఇక్కడి నుంచి 2 మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారు కూడా ఉండి కూడా మనకు లేనటు విధంగా ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజానికాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు మన యొక్క రాష్ట్ర మంత్రులు కానీ మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క శీతకన్ను కూడా ఇక్కడ మన రాష్ట్రం మీద పెట్టడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల కోసం ప్రపంచ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జీసీసీ సీఈఓ సమిట్ సంస్థను ఫౌండర్ జేఏ చౌదరితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రధానమైన కేంద్రంగా ఎదగాలని ఆలోచన దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ కొత్త జీసీసీ పాలసీని తీసుకురాబోతున్న సందర్భంలో స్టేక్ హోల్డర్స్ కు సంబంధించి ఈరోజు వారందరూ ఇచ్చిన అభిప్రాయాలను కూడా తీసుకొని నూతన జీసీసీ పాలసీని అతి త్వరలో ప్రకటించబోతా ఉన్నాం. మరి చాలా రాష్ట్రాల్లో ఉన్న మంచి ఉదాహరణలు కూడా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడున్న టాలెంట్ ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని మా జీసీసీ పాలసీని అతి త్వరలో కూడా ప్రకటన చేయబడటం జరుగుతుంది. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే యువతీ యువకుల కోసం డిష్ టీవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వాచో ముందుకు వచ్చింది. కంటెంట్ క్రియేటర్స్, ఫిల్మ్ మేకర్స్ వాచో చక్కటి వేదిక అని సినీ దర్శకులు అనిల్ రావిపూడి, నటుడు సందీప్ అన్నారు. వాచో స్టోరీ టెలర్స్ కాంక్లేవ్ కు సినీ దర్శకులు అనిల్ రావిపూడి ప్రారంభించారు. కాంక్లేవ్కి ఇక్కడికి రావడం అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఇలాంటి యూజువల్గా ఎప్పుడు నేను వెళ్ళలేదు. లైక్ నా ప్రమోషన్స్, నా సినిమాలు, సో ఆడియో ఫంక్షన్లు, ఆర్టీ ప్రమోషన్స్ తోటి ఎప్పుడు ఉన్నాను. బట్ ఫస్ట్ టైం ఐ కేమ్ దిస్ కైండ్ ఆఫ్ షో అండ్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. సో అందరితోటి ఆస్పైరింగ్ రైటర్స్ ఉన్నారు, ఫిల్మ్ మేకర్స్, అప్కమింగ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. సో వాళ్ళకి ఏదో నాకు తోచిన సలహాలు నేను ఇచ్చాను. మేబీ వాళ్ళకి నచ్చుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ డిష్ టీవీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం నిజంగా వెరీ వెరీ అప్రిషియేట్ చేయాల్సిన పని. ఎందుకంటే ఎనీ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక కంటెంట్ రెడీ చేసుకున్న తర్వాత దే డోంట్ నో హౌ టు గో అండ్ హౌ టు మార్కెట్ ఇట్ అండ్ హౌ టు పుట్ ఇట్ లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, దట్స్ లైక్ ఎ ప్రాసెస్. నౌ దే ఆర్ కమింగ్ విత్ అప్ ఎ న్యూ ఐడియా. సో మీ కంటెంట్స్ని మీరే వాళ్ళ ఓటీటీ దానికి సంబంధించిన వాచోలో వాళ్ళ ప్లాట్ఫామ్ మీకు ఒక స్పేస్ ఇస్తున్నారు. సో వాళ్ళే మీకు అన్ని మానిటరైజ్ చేసుకుని అన్నీ చేసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ సైన్ ఫర్ ఎనీ యంగ్ ఫిల్మ్ మేకర్స్. మీరు హ్యాపీగా వచ్చి మీ క్రియేటివిటీని, మీరు అనుకుంటున్న సినిమాని మీరు పబ్లిక్కి చూపించుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. సో డెఫినెట్లీ గో అండ్ డూ. మీ అద్భుతమైన టాలెంట్ని ఉపయోగించి మీ స్క్రిప్ట్ కానీ మీది కానీ అనుకొని దాన్ని మంచిగా తయారు చేసుకున్న ప్రొడక్ట్. సో యూ జస్ట్ లింక్ అప్ విత్ దిస్ డిష్ టీవీ వాచో. సో డెఫినెట్లీ it's going to be useful to you and for your bright future also. Thank you. ఇన్ని తీసుకున్నా నేను ఇంకా సెపరేట్ లేడీ ఆల్రెడీ ఇచ్చాను. సార్ వస్తారా? సార్ వస్తారా? So very happy to be here in Hyderabad for the
very happy to be in Hyderabad on behalf of Dish TV Watcho for this Watcho Storytellers Conclave. So what we are here for is to support all the emerging filmmakers, emerging talent, and in this region, Hyderabad. I think this is now the national capital of all creative activity, and so we are very happy to be here in Hyderabad supporting all the emerging filmmakers, all the emerging talent, and we're honored to have all the the icons of Telugu filmmaking, Telugu cinema here, who are advising the emerging talent on how to go about in the industry and make sure that their brilliant content is showcased on great platforms like Dish TV Watcho. And we are enabling all the emerging filmmakers to come up with their content, their stories, their films, and upload them on Dish TV Watcho, where we will help. Dish TV Watcho will be the platform which will help promote, market, and monetize all this content. So it's a great start here in Hyderabad, and we think this will be something really, really big, which will help all the emerging content creators. Well, the response so far here is amazing. We have more people than we expected. We have all the great icons of Telugu film industry who are there on the panel, and we also have some great emerging talent and emerging filmmakers. So that's what we wanted. It's been amazing so far. Thank you. That film of a love story that presented a new blend of characters that had a certain on the screen, I think appeals to the audience. It appealed to particularly a certain, I'm talking of my, there are always those different layers of cinema and love stories. I think Baby set a mark there. We end up living not through the lectures that we forgot somewhere. We also support writing stories that there. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాముద్దీన్ కాలనీలో అర్హులైన ప్రజల వద్ద నుండి ఇళ్ల స్థలాలకై అర్జీలను స్వీకరణ. ఈ నెల 10వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సేకరించిన అర్జీలు. పాలకులలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ సెంటర్ వెల్లడించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. అతి త్వరలోనే నూతన లీగల్ సెల్ కమిటీ నియామకం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్. బోడుపల్ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీ మైసయ్య ఆధ్వర్యంలో జ్ఞానమాల కార్యక్రమం. ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాముడు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ V5 న్యూస్.